హాయ్, తెలుగు స్వాగతం. గడిచిన వారం మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అయితే దాని గురించి రివ్యూ ఏంటంటే, చాలా ఫాస్ట్గా 17,000కి చాలా ఫాస్ట్గా వచ్చింది. 17,000కి రావటమే ఫాస్ట్గా వచ్చింది. ఆ వచ్చిన తర్వాత 17,000 దగ్గర నుంచి 17,900 చిల్లరకి వెళ్ళిపోయింది. అంటే 18,000 అదిగో అల్లదిగో శ్రీహరిద్వారము అన్నట్టు, జస్ట్ ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ 18,000, 17,900 ప్లస్ దగ్గర 930 ఆ రేంజ్ దగ్గరికి వరకు వెళ్ళి మళ్ళీ తగ్గుముఖం పట్టింది. బాగా స్పీడ్గా వెళ్ళింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. ఆ ప్రాఫిట్ బుకింగ్ ఎలా వచ్చిందంటే ఉధృతంగా వచ్చింది. దానికి తగ్గట్టు గ్లోబల్ మార్కెట్స్ ఏమైనాయి అంటే, లాస్ట్ వీకు ఈ మామూలుగా అమెరికన్ మార్కెట్స్ ట్యాపరింగ్ ప్రాసెస్ అంటే భయపడలేదు, కానీ ఎప్పుడైతే అక్కడ కొంచెం బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి అనే ఇది వచ్చిందో, ఇంకా అక్కడి నుంచి కొంచెం ఈ ఎఫ్ఐఐస్ కొద్దిగా గట్టిగా అమ్మారు. మన డిఐఎస్ కొన్నారండి, బట్ ఓవరాల్గా ఏంటంటే అక్కడ కొంచెం చిన్న సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ప్యానిక్ కాదు కానీ ప్రెషర్ వచ్చింది. ఆ ప్రెషర్ వల్ల మొత్తానికి కొంచెం బాగా వెళ్ళింది కదా పైకి. బాగా పైకి గబగబా పైకి వెళ్తే న్యాచురల్గా జరిగేది అది. సో ఇది వచ్చింది. ఎక్కడి వరకు వచ్చిందంటే 400, 17,400 రేంజ్ వరకు వచ్చింది ఇంట్రాడే. బట్ ఏంటంటే ఫైనల్గా మార్కెట్లు బాగా నిన్న కూడా మొన్న ఫ్రైడే రోజున కూడా చూడండి, గమనించారో లేదో, మార్కెట్ 17,400 చిల్లరకు వచ్చేసింది కూడా. కానీ మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయిపోయింది. అంటే దగ్గర 150, 160 పాయింట్లు మైనస్లో ఉన్న నిఫ్టీ 60-70 పాయింట్లకి వచ్చేసింది. అంటే మోర్ దాన్ హాఫ్ రికవర్ అయిపోయింది. అంటే బాగా పడేయాలని ప్రయత్నించినా అది వీలు పడటం లేదు. బేర్స్కి బయింగ్ వస్తున్నది, సపోర్ట్ వస్తున్నది. అందువల్ల ఏంటంటే మార్కెట్ యాజ్ ఎ హోల్ చెప్పాలంటే ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ షేప్, ఇట్స్ ఇన్ ఎ గుడ్ మూడ్, దో ఇట్ హ్యాస్ ఫాలెన్ కన్సిడరబ్లీ. ఇప్పుడు లాస్ట్ వీక్ తీసుకుంటే 17,930 నుంచి 17,530కి వచ్చింది. అంటే దగ్గర 400 పాయింట్లు తగ్గింది ఒక వీక్లో తీసుకుంటే. అయితే అంతకుముందు వీక్ బాగా పెరగలా. ఈ వీక్ కూడా 900 దాకా వెళ్ళిపోయింది కదా, వెళ్ళింది. 900 పీక్ అయితే అక్కడి నుంచి 900 పీక్ అయితే అక్కడి నుంచి 500కి వచ్చింది. అంటే 400 దాకా వచ్చింది అనుకోండి ఇంట్రాడే, 400 చిల్లర. బట్ ఫైనల్గా 530 దగ్గర. ఇప్పుడు అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 38,000 దగ్గర నుంచి, వీక్లీ చెప్తున్నాను నేను, డైలీ అయితే కొంచెం ఆ ఫిగర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీక్లీ 38,000 నుంచి 37,200 చిల్లరకు వచ్చింది. ఈవెన్ 37,000 రేంజ్ కూడా వచ్చింది అనుకోండి ఇంట్రాడే. సో ఇది యాక్చువల్గా మార్కెట్ తాలూకు పరిస్థితి. అంటే ఇవి కూడా ఏంటంటే, ఇది ఒక 800 పాయింట్ల దగ్గర తగ్గింది బ్యాంక్ నిఫ్టీ, 400 పాయింట్లేమో అది తగ్గింది నిఫ్టీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? వీక్ అహెడ్. వీక్ గాన్ బై ఈజ్ గాన్. ఊరికే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ హిస్టరీ, దాని రిలవెన్స్ అంతకన్నా ఏం లేదు. అయితే వీక్ అహెడ్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ఇన్ ద నెక్స్ట్ వీక్? ఇలాగే కంటిన్యూ అవుతుందా ఇది, ఈ బేర్ ఫేజ్ కరెక్షన్? అంటే బేర్ ఫేజ్ కాదు, చిన్న ఈ కరెక్షన్ ఉంది కదా, కన్సాలిడేషన్ మోడ్, ఇదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే కొంచెం రికవరీ మోడ్లోకి వస్తుందా? దిస్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్. అయితే మార్కెట్ వర్గాలు పోగొట్టే ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్గా స్తబ్దత, అంటే మార్కెట్స్లో స్తబ్దత ఉంది కాబట్టి మార్కెట్లు తెగించి పైకి వెళ్ళకపోవచ్చు, అంటే పెరగకపోవచ్చు, అంటే కన్సాలిడేషన్ మోడ్ కంటిన్యూ అవ్వచ్చు. అది మార్కెట్ వర్గాలు చెప్పేది. ముఖ్యంగా లాస్ట్ వీక్ తీసుకుంటే ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా నష్టపోయాయి. ఈవెన్ 30,000 చిల్లర ఉన్నటువంటి నిక్కీ జపాను 28,000 చిల్లరకు వచ్చేసింది. తైవాను, షాంఘై చెప్పక్కలేదు. కొంచెం హ్యాంగ్సెంగ్ రికవర్ అయిందనుకోండి మొన్న. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఓవరాల్గా ముఖ్యంగా షాంఘై ఇవన్నీ తీసుకుంటే తైవాను ఎక్కడుంది?
మనకి తైవాన్కి 1000 పాయింట్లు, మనకంటే 1000 పాయింట్లు వెనకబడి ఉంది. తైవాన్ మనకంటే బాగా ముందుండేది. మనం 17,500 600 రేంజ్లో ఉంటే వాడు 16,600 700 రేంజ్లో ఉన్నారు. జర్మన్ డాక్స్ని ఎప్పుడో వెనక్కి నెట్టేసాం మనం. అది ఇంకా 14,000 రేంజే, 14,000 15,000 రేంజ్, 15,000 రేంజ్లో ఉంది. అంతకంటే ఎక్కువ ముందే నాస్డాక్ని కొట్టేశాం. నాస్డాక్ ఇంకా 14,000 చిల్లర, 15,000 కూడా టచ్ అవ్వట్లేదు. 15,000కి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే అమెరికన్ మార్కెట్ లాస్ట్ ఫ్రైడే రికవర్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ కొంచెం ఓవరాల్గా సబ్డ్యూడే. ఏషియన్ మార్కెట్స్ కూడా సబ్డ్యూడే. పైగా చైనాలోనేమో పవర్ క్రైసిస్ వచ్చింది, పవర్ షార్టేజ్ అంటున్నారు వాళ్ళు. అంతా ఏది సోలార్ పవర్లు, ఆ విండ్ పవర్లు, ఆ పవర్లు, ఈ పవర్లు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అన్ని రకాలుగాను ఉన్నారు కదా అడ్వాన్స్డ్గా. మరి ఎందుకు అలా జరిగింది, ఏంటి జరుగుతున్నది అనేది మనకి ఇతమితంగా తెలియదు అనుకోండి. అక్కడ కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా కొద్దిగా రావటం, గవర్నమెంట్ కొద్దిగా ముందడుగు వేసి కొద్దిగా దాన్ని సద్దుమణిగించడం అన్నీ జరుగుతున్నాయి. బట్ ఎక్కువైతే ఒకటికి రెండు తోడైతే అప్పుడు కంట్రోల్ చేయలేదు గవర్నమెంట్ కూడా, కష్టమే. అప్పుడు కొంచెం సిస్టమ్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కొద్దిగా ఎక్కువగా పడతాయి మార్కెట్లు. తర్వాత మార్కెట్ గ్లోబల్గా ఏంటంటే ఎవ్రీ కంట్రీ ఈజ్ సమ్వాట్ కనెక్టెడ్ విత్ చైనా, బికాజ్ చైనా ఈజ్ ఏ బిగ్ ఎక్స్పోర్టర్, బిగ్ ఫారెక్స్ ఎర్నర్. ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్లో చైనాని కొట్టిన దేశం లేదు, చైనాని మించిన దేశం లేదు. మరి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం ఇండియాలో తీసుకున్నట్లయితే ఇండియన్ కండిషన్స్ బాగానే ఉన్నాయి, నథింగ్ టు వర్రీ అబౌట్. ముఖ్యంగా ఈ న్యూస్ ఒకటి వచ్చింది, ఎల్ఐసి వారు రెడీ అయిపోయారట. వీఆర్ రెడీ ఐఎమ్ రెడీ, ఏదో సినిమా పాట ఉంది, ఐఎమ్ రెడీ అని ఏదో పాట ఉంది. అట్లాగే ఎల్ఐసి వారు రెడీ అయిపోయారంటే నవంబర్లో పేపర్స్ ఫైల్ చేసేస్తారట. ఇది అక్టోబర్ కదా ఆల్రెడీ. నవంబర్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగం, వెనకంజ వేసేది లేదు, టైం బౌండ్ ప్రోగ్రాము, టైం లైన్ ఫిక్స్ చేసుకున్నాము, ఆ టైంకి అది పూర్తి చేసి తీరుతామంటున్నారు. నవంబర్లో పేపర్లు ఫైల్ చేశారంటే సెబీ టేక్స్ నో టైం కదా, గవర్నమెంట్ ఉంది కదా వ్యవహారం. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా. ఇంకోటి అయితే ఏదైనా పెండింగ్ పెట్టగలరు, కానీ ఎల్ఐసిని పెట్టగలరా? పేపర్స్ ఫైల్ చేసేసారంటే ఈ ఫిజికల్ ఇయర్ అంటున్నారు, కానీ ఏ డిసెంబర్కో జనవరికో వచ్చేస్తుంది. అంటే డిసెంబర్కే వచ్చేయచ్చు, డిసెంబర్లోకి ఈ సంవత్సరమే, అంటే 2021లోనే మనం చూసేయచ్చు ఎల్ఐసి ఐపీఓ. కాబట్టి ఎల్ఐసి ఐపీఓ వరకు అట్లీస్ట్ మార్కెట్లు తక్కువ కదా. అంటే ఇక దూరం ఉందనుకోండి, మధ్యలో కరెక్షన్స్, కన్సల్టేషన్స్ వస్తాయి, రావచ్చు, రావనేం లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే బెండ్ అవటం. ఇప్పుడు ఒక 400-500 పాయింట్ల దాకా బెండ్ అయింది. ఇప్పుడు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంకా బెండ్ అవుతుందా, ఇంకొక 500 పాయింట్లు తగ్గుతుందేమో. ఇప్పుడు ఏదైనా మనం చేసేది గెస్సింగే కదా. అయితే గెస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అంత స్కోప్ కనిపించడం లేదు, మరో 500 పాయింట్లు పడేటటువంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఇంకొక పక్క ఏంటంటే ఇన్ఫ్రా స్టాక్స్, రియల్ ఎస్టేటు, ఎనర్జీ స్టాక్స్ కొండ మీద ఎక్కి కూర్చున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరు పిలిచినా పలకనటువంటి షేర్లు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఇన్ఫ్రా మీరు అబ్జర్వ్ చేయండి. దట్ జిఎంఆర్ ఇన్ఫ్రా ఈజ్ నౌ 41 రూపీస్ ఏమో, ఇందాకే చూస్తున్నాను నేను. 30 రూపీస్, 31 దగ్గర మనం ఎప్పుడో అనుకున్నాం ఇది బుల్లిష్గా ఉందని. నేను ఏదో ఒక్క వీడియోలోనే చెప్పినట్టున్నాను నేను, ఇది కొంచెం బుల్లిష్గా ఉందని. మా సైనిక మిత్రుడు చెప్పాను అనుకుంటాను, అప్పుడు కొన్నాడు. మధ్యలో చాలాసార్లు సార్ జిఎంఆర్ ఇన్ఫ్రా ఏం చేయాలి సార్, జిఎంఆర్ ఇన్ఫ్రా ఏం చేయమంటారు సార్ అంటా కూర్చుంటాడు. ఎందుకంటే కొంచెం కుర్రవాడు కొత్త కదా మార్కెట్లో, అంటే కొనగానే పెరిగిపోవాలనే ఉద్దేశం. కొనగానే పెరగకపోతే ఏంటోగా ఉంటుంది.
కొనగానే పెరిగి అంటే వారం 10 రోజుల్లో 20 రోజుల్లో పెరిగిపోతే గప్పుకుని అక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తే ఆనందం. కానీ స్టాక్ మార్కెట్ అలా ఉండదు. లక్కీగా ఇది బుల్ మార్కెట్ కాబట్టి పర్వాలేదు, కానీ లేకపోతే అలా ఉండదు. బట్ ఫైనల్గా వచ్చేసింది 40స్కి వచ్చింది, 50స్కి వెళ్ళదని ఏం లేదు. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. పిఎస్యూస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లాస్ట్ 2 వీక్స్ పిఎస్యూస్ వీక్ అని చెప్పాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకోండి, ఓఎన్జీసీ తీసుకోండి, ఇంకా ఎన్టీపీసీ కూడా ఏదో వాటి యూనిట్స్ సబ్సిడరీస్ ఉంటాయి కదా, ఐపీఓస్కి వస్తారని వినికిడి. మీరు కోల్ ఇండియా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 120, 125, 130 దగ్గర ఎంత కాలం ఉందండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓస్ అది. బోల్డ్ డబ్బులు గవర్నమెంట్ మాపప్ చేసింది ఆ రోజుల్లో, 2010 అనుకుంటా. తీరా చూస్తే ఆ తర్వాత అది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. ఎంత డిసప్పాయింట్ చేసింది ఇన్వెస్టర్స్ని. ఇప్పుడు సడన్గా 200కి వచ్చేస్తున్నది. చూసారా, పిఎస్యూస్ యాజ్ ఎ హోల్ బాగా పికప్ అవుతున్నాయి. ఎందుకని ఇవన్నీ ఎందుకు ముస్తాబు అవుతున్నాయి అంటే గవర్నమెంట్ నీడ్స్ టు మాపప్ 1.75 lakh crores 1.75 lakh crores కమిట్మెంట్. లేకపోతే డెఫిసిట్ భయంకరంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఎయిర్ ఇండియాకి బిడ్స్ వచ్చేసాయి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం రిజర్వ్ ప్రైస్ కూడా పెడుతున్నదని వినికిడి. ఇంతకు తక్కువైతే మీరు మీ బిడ్ని మేము యాక్సెప్ట్ చేయమని తీసి పక్కన పడేయటం. చాలా గొప్ప డెసిషన్ ఏది, ఎయిర్ ఇండియాని ప్రైవేటైజ్ చేయటం. గవర్నమెంట్ రన్ చేయలేదండి. గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్. గవర్నమెంటు తన గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాలి, కానీ బిజినెస్ మీద ఎందుకండి. ఆ రోజుల్లో పర్వాలేదు, ఎందుకంటే ఎవరు ప్రైవేట్ పీపుల్ దగ్గర డబ్బులు లేవు, ఎవరు పెట్టుబడికి ముందుకు రాలేదు. ఆ రోజుల్లో గవర్నమెంటే పెద్ద కంపెనీలను పెట్టుబడి పెట్టి నడిపింది, ఎందుకంటే పెట్టాలి. ఇప్పుడు ఇంకెందుకు, చక్కగా అవి అమ్మి సొమ్ము చేసుకుని కొద్దిగా జాగ్రత్తగా గవర్నమెంట్ని స్టెబిలైజ్ చేసి నడిపించుకోవాలి కదా, ఇన్ఫ్రా మీద వాటి మీద పెట్టాలి కదా. అన్ఫార్చునేట్లీ వీళ్ళంతా వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అది చేయకూడదు. సెంటర్ పర్వాలేదు, కానీ స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఘోరంగా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఊరికే పనిచేస్తున్నాయి డబ్బులు. దట్ ఈస్ డేంజరస్. దే ఆర్ ప్లంజింగ్ ఇంటూ అ డిచ్. ఊబి అంటాం కదా, ఊబిలో కూరుకుపోతున్నట్టే. సరే, బట్ డివేట్ అవ్వకూడదు. బట్ మార్కెట్స్ ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ గవర్నమెంట్ మాపప్ చేస్తుంది. ఐపీఓకి ఎల్ఐసి రెడీ అయిపోతున్నది. కాబట్టి ఈ నేపథ్యంలో కన్సల్టేషను ఆశ్చర్యమే లేదు, కన్సల్టేషను ఉంటుంది కొద్ది పైకి కిందకి. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ అంటే ఇమీడియట్ నెక్స్ట్ వీక్ ఏంటి, అది ఇంపార్టెంట్. మధ్యలో కన్సల్టేషన్స్ ఉంటాయి, తర్వాత కొంచెం రికవరీ ఉంటుంది, పైకి కిందకి ఇవన్నీ జరిగేవి. నెక్స్ట్ ఇమీడియట్లీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ వీక్ అనేది తీసుకున్నట్లయితే మామూలుగా మార్కెట్ పండిట్స్ ఏం చెప్తున్నారంటే కొంచెం కన్సల్టేషన్ మోడ్ కంటిన్యూ అవుతుందండి అని నాకు అనిపిస్తున్నది. బట్ అట్ ది సేమ్ టైం ఐఎమ్ బుల్లిష్. అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ మార్కెట్ రికవరీ మోడ్లోకి వచ్చేస్తుందని అనిపిస్తున్నది. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ ఉన్నది కదా, విక్స్ 19 నుంచి 17+ వచ్చేసింది, హై 19. అంటే వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది. అంటే లాస్ట్ సెషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. లాస్ట్ సెషన్లో వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది, మార్కెట్ తగ్గింది. అంటే దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఫర్ బేర్స్, ఐ టెల్ యూ. అంటే బేర్స్ తమ ఆధిపత్యాన్ని కంటిన్యూ చేయలేరు, చలాయించలేరు ఇక మీదట అని అర్థం. మార్కెట్ పెరిగిపోతుంది ఇంకేముంది అని కాదు, బేర్స్ తాలూకు స్ట్రెంగ్త్ తగ్గుతున్నదని అర్థం. ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉండాలి విక్స్కిను మార్కెట్కి ఎప్పుడు. సేమ్ డైరెక్షన్ అయితే డైరెక్షనల్ అయితే సేమ్ డైరెక్షన్ అయితే అది బేర్స్కి లేకపోతే బుల్స్కో దెబ్బేసేస్తుందని. విక్స్ తగ్గుతుంది, మార్కెట్ తగ్గుతుందంటే ఇంకా తగ్గదండి, ఇంకేం మీరు తోక ఆడించలేరు, మీ పని అయిపోయినట్టే అని ఇండికేషన్ ఇస్తున్నది మార్కెట్ బేర్స్కి. అలాగే
విక్స్ పెరుగుతూ మార్కెట్ కూడా పెరిగితే బాబు బుల్స్ వారు ఇంకా మీరు ఎక్కువ కాలం మీరు ఏదో మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ప్రదర్శిస్తున్నారు, ఇంకా మీరు ఇంకేం పెరగదు మార్కెట్, సర్దుకోండి జాగ్రత్తగా అని చెప్పడం అనమాట. విక్స్ పెరిగితే మార్కెట్ పెరిగితే వన్ సైడ్ ప్లస్ ఫినామినా అంటే అప్ సైడ్ ఫినామినా ఈజ్ నాట్ ఫేవరబుల్ టు బుల్స్. అలాగే డౌన్ సైడ్ ఫినామినా అంటే మార్కెట్ డౌను విక్స్ డౌను, దట్ ఈజ్ నాట్ ఫేవరబుల్ టు బేర్స్. ఇది జగమెరిగిన సత్యం. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ ఈజ్ లైక్లీ టు రికవర్. ఇది చెప్పడం కోసం ఈ వీడియో పెట్టడం. అందువల్ల ఏంటంటే షార్ట్ సెల్లింగ్ అట్లీస్ట్ చేయకండి. చేస్తున్నట్లయితే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, కొంచెం హెడ్జింగ్ చేసుకోండి, లేకపోతే కవర్ చేసుకోండి జాగ్రత్తగా. ఇంకెంత పెరుగుతుందిలే మళ్ళీ పడిపోతుంది, లేకపోతే అక్కడేదో వస్తుంది, చైనా లేదో అంటున్నారు, లేకపోతే అమెరికన్ మార్కెట్ మళ్ళీ పడిపోతుంది, అట్లా గెస్ చేసుకుని అవేవో ఈవెంట్స్ ఇన్సిడెంట్స్ మైండ్లో పెట్టుకుని ట్రేడ్ ఎప్పుడు చేయకూడదు. మీకు తెలిస్తే టెక్నికల్స్ చూసి చేసుకోవచ్చు, లేకపోతే కామ్గా ఉండటం. ఎందుకంటే ట్రేడింగ్కి ఈ ఈవెంట్స్ని బేస్ చేసుకుని మనం జడ్జ్ చేసి ట్రేడింగ్ చేయకూడదు, చేయలేము, వి కాంట్, ఇట్ విల్ గో అగెనిస్ట్. ఓకే, సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మార్కెట్ లాస్ట్ వీక్ తగ్గింది కానీ నెక్స్ట్ వీక్ తగ్గకపోవచ్చు, అట్లీస్ట్ మెయింటైన్ అయిన అవుతుంది, లేకపోతే అప్ సైడ్ అయినా రికవరీ వస్తుంది. దిస్ ఈజ్ ద కంక్లూజన్. తర్వాత ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, మనం బేర్ మార్కెట్లో ఉన్నాము బుల్ మార్కెట్లో ఉన్నామంటే అందరూ చెప్తారు మనం బుల్ మార్కెట్లో ఉన్నామని. ఈ బుల్ మార్కెట్ తాలూకు స్ట్రెంగ్త్ ఎంత? వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 6 months, వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 6 to 6 months అంటే లాస్ట్ 1 year నుంచి ఇండెక్స్ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాపు స్మాల్ క్యాపు వీటి గమనం ఎలా ఉంది, ఎంతెంత పెరిగాయి, ఈ అనాలిసిస్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇవ్వబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వి స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం ఆన్ రీసెర్చ్. ఆ డేటా మీకు ఇస్తాను, ఆ డేటా మీకు ఇస్తే మీకు అందరికి ఉపయోగపడుతుంది కదా. అది నెక్స్ట్ వీడియో ఇమీడియట్లీ ఈరోజే, మళ్ళీ రేపటి నుంచి, ఎందుకంటే వీక్ మండే స్టార్ట్ అయింది, మండే నుంచి ఫ్రైడే వరకు బిగిన బిజీగా ఉంటాం కదా, మైండ్ పనిచేయదు కూడా. సో ఈరోజే వీడియో ఇస్తాను, అది నేను ఐ స్పెండ్ టైం ఒక 20 minutes 15-20 minutes ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను. అది ఐ విల్ డూ ఇట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంత కలగాపలగలాగా మిక్సప్ చేయటం నాట్ అడ్వైజబుల్. అది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ వీడియో. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. అది మీకు ఉపయోగపడుతుంది, ఆ డేటా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందుకని అంత కష్టపడి చేసింది మీకోసమే.